భారతీయ ఏజెన్సీలు అందించిన సాక్ష్యాల ఆధారంగా ఈ అనుమానితుడిని భారతదేశానికి అప్పగించాలని చెప్పేసి రువాండా ప్రభుత్వాన్ని అయితే మన వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సాక్ష్యాధారాల ఆధారంగా ఈ సల్మాన్ ఖాన్ అనే ఉగ్రవాదిని భారత్కు పంపించేందుకు రువాండా న్యాయశాఖ అయితే అనుమతినిచ్చింది. అర్థమైందా? అయితే నేను ఇక్కడ మీకు ఇంకొన్ని విషయాలు చెప్పాలా, మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి. గత నెల రోజుల సమయంలో ఇదే విధంగా విదేశాల నుంచి భారత్కు 3 తీవ్రవాదులను అయితే తీసుకొచ్చారంట. అలాగే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు విదేశాల నుంచి మన దేశానికి తీవ్రవాదులను అదేవిధంగా క్రిమినల్స్ను 26 మందిని ఇదే విధంగా తీసుకొచ్చారు. ఇక 2021 నుంచి ఇప్పుడు ఈ సల్మాన్ రెహమాన్ ఖాన్ వరకు భారతదేశము ఈ విధంగా తీసుకొచ్చినటువంటి తీవ్రవాదులు మరియు క్రిమినల్ సంఖ్య ఎంతనో తెలుసా? ఆశ్చర్యపోతారు. 101 మంది ఆ స్వామి. ఇదేదో నేనేమో కల్పించి చెప్పడంలే. ఈ విషయం నిన్న కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో ఈ వార్త ఎక్కడో, అంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదన్నట్టు ఎక్కడో ఒక మూల వచ్చింది ఈ న్యూస్. నిజానికి